మావా మీ అందరి కోసం మంచి పవర్ఫుల్ ఎలక్ట్రికల్ బైక్ ని అయితే తీసుకొచ్చిన స్కూటర్ కంఫర్ట్ ఉన్న బైక్ ఇది. ఇక ఈ బైక్ డీటెయిల్స్ తెలవాలంటే మన కరీంనగర్ లో ఉన్న గ్రావిటన్ మోటార్స్ కి రావాల్సిందే. ఇది వచ్చేసి మన తెలంగాణ కంపెనీ సీఈఓ వచ్చేసి మన సిరిసిల్లకు చెందిన పరశురాం పాక గారు. ఈ ఈవీ బైక్ పేరు వచ్చేసి క్వాంటా. ఇది కన్యాకుమారి నుండి లదక్ కి టెస్ట్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు 6.5 డేస్ లోనే 4011 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుని ఏషియా అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఈ ఈవీ బైక్ ఫ్రంట్ లైట్, బ్యాక్ లైట్, ఇండికేటర్స్ మొత్తం ఎల్ఈడీ అండి. అలాగే ఈ బైక్ లో 17 ఇంచెస్ అలై వీల్ తో పాటు మనకి డ్యూయల్ డిస్క్ బ్రేక్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి బిఎల్డిసి హబ్ మోటార్ ఉండడం వల్ల హై పికప్ ఉంటుందండి. ఇది 150 cc తో సమానం. దీని బ్యాటరీ విషయానికి వస్తే ఇండియాస్ ఫస్ట్ ఎల్ఎంఎఫ్పి సేఫెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న బ్యాటరీ ఇది. ఈ బైక్ ని మనం చాలా సింపుల్ గా అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో 3-pin ప్లగ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది ఫుల్ ఛార్జ్ 4 hours లో కంప్లీట్ అయిపోతుందంట. సీట్ కింద ఛార్జర్ అయితే క్యారీ చేయొచ్చు. మనమైతే ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ కి అయితే వెళ్ళిపోదాం. ఈ బైక్ ఫుల్ ఛార్జ్ లో 125 కిలోమీటర్స్ ఇస్తుందంట. దీంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి: ఈకో మోడ్, పవర్ మోడ్, స్పోర్ట్స్ మోడ్. ఈకో మోడ్ లో టాప్ స్పీడ్ 40, పవర్ మోడ్ లో 55, స్పోర్ట్స్ లో 75. స్పోర్ట్స్ మోడ్ లో నిజంగానే 75 కిలోమీటర్స్ అయితే స్పీడ్ చూపిస్తుంది. చాలా బాగుంది. ఈ బైక్ డిజైన్ చూసిన తర్వాత ఎలాగో అనిపించింది, కానీ దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నా ఒపీనియన్ మారిపోయింది. మావా ఈ క్వాంటా ఈవీ బైక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్ ఉంది. చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ మాత్రం అద్దిరిపోయింది. ఇది మేడ్ ఇన్ ఇండియా కాబట్టి సర్వీస్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో పాటు LMFP అడ్వాన్స్ లెవెల్ బ్యాటరీ ఉండడం వల్ల పేలిపోతుందో కాలిపోతుందో అన్న టెన్షనే లేదు. లొకేషన్ వచ్చేసి పెద్దపల్లి టు హైదరాబాద్ రోడ్. మోర్ డీటెయిల్స్ కోసం గ్రావిటన్ మోటార్స్ ని కాంటాక్ట్ అవ్వండి.